కావాల్సిన సప్లిమెంటేషన్ టోటల్ క్రాప్ పీరియడ్ కావాల్సిన ఈ నీళ్ళన్నీ దీని ద్వారా ఇవ్వాల్సిన అవసరం లేదు. దీనిలో ఒక 10% సప్లిమెంటేషన్ ఇస్తేనే సరిపోతుంది. ఇప్పుడు జరిగింది కూడా అదే. ఇన్ని ఏళ్ళ నుంచి ఇన్నే లిఫ్ట్ చేసినా అంటే అది లైఫ్ లైన్గా పనిచేసింది, అవసరానికి పనిచేసింది. సో దాన్ని వాడుకుంటే మంచిది. ఇప్పుడు మొన్నటిసారి ఎస్ఆర్ఎస్పీలో కెనాల్ మొన్నటిదాకా కూడా ఈ మధ్యనే రిలీజ్ చేసినారు. అంతకన్నా ముందే 7 నెలలు రిలీజ్ చేస్తే అందరికీ నీళ్ళు వచ్చేవి, అందరూ పంటలు వేసుకునే వాళ్ళు, అందరూ నాట్లు వేసేవాళ్ళు. ఇప్పుడు ఇంతకుముందు నీళ్ళతోనే ఆశతోని గ్రౌండ్ వాటర్ పెరిగినందుకు ఆశతోనే వేశారు. తీరా చూస్తే గ్రౌండ్ వాటర్ లేదు, ఇప్పుడు కెనాల్లో లేదు. ఫ్లడ్ ఫ్లో కెనాల్ రివర్స్ పంపింగ్ స్టార్ట్ చేశారు, మీకు అందరికి గుర్తే ఉంటుంది. ఆ 2 కెనాల్ల మధ్యలో దాదాపు 1.75 lakh acres భూమి ఉన్నది. వాళ్ళందరూ పంటలు పండించుకున్నారు, గ్రౌండ్ వాటర్ పెరిగింది. మొన్నటిసారి చేయలే, మళ్ళీ ఎవరో ప్రెషరైజ్ చేస్తే తర్వాత పంపు స్టార్ట్ చేసినారు. తర్వాత వాళ్ళకి అప్పుడు సద్దుమణిగింది అక్కడ. సో అది మొదలే చేస్తే ఇటువంటి అవసరాలు ఇబ్బందులు రాకుండా ఉండేది. సో తెలంగాణ సమాజానికి ఏమాత్రం ఉపయోగాలన్నా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుని ఇమీడియట్గా టేకప్ చేస్తేనే ఉపయోగపడుతుంది. మేము ఘోష్ కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చినాం. మొదలు మమ్మల్ని పిలిచారు, పోయినప్పుడు చేసినాం. ఇంకా లేదండి ఇంకొద్ది డీటెయిల్ ఇవ్వండి అని కొన్ని చెప్పాడు. సరే తర్వాత డీటెయిల్ కూడా ఇచ్చాము. ఆ డీటెయిల్ ఇచ్చినప్పుడు కూడా మరీ చెప్పాము, దిస్ ఇస్ ది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్ ద లైఫ్ లైన్ బై తెలంగాణ అంటే. లేదు నేను ఆల్రెడీ చెప్పేశాను, రెక్టిఫై చేయండి అని చెప్పేశాను అని కూడా మాకు ఆ మీటింగ్లో మాకు చెప్పడం జరిగింది ఘోష్ గారు పర్సనల్గా. సో దాని మీద కూడా 2 రిపోర్ట్లు ఉన్నాయి. మొదలు ఒక రిపోర్ట్ ఇచ్చాము, తర్వాత ఇంకొక డీటెయిల్గా అడుగుతాం, ఇంకా తర్వాత మళ్ళీ ఒక డీటెయిల్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ సందర్భంలో ఏం రాశాము ఏమిటి అనేది అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చాము. ఆఖరికి మేము కంక్లూజన్లో దిస్ ఇస్ ద ఓన్లీ లైఫ్ లైన్, ఇట్ షుడ్ బి యూజ్డ్, దిస్ తప్ప వేరే ఆల్టర్నేట్ లేదని కూడా చెప్పాము. సో ఈ అవకాశం అది మోటివేటెడ్గా రిపోర్ట్ ఇచ్చినప్పుడు మేము ఇచ్చింది మొత్తం పెడితే అసలు ఏమి మొత్తం రిపోర్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు అనుకున్నది రాయలేరు, మేము అనుకున్నది రాయలేదు. మేమేం రాశాం, మేమేం చెప్పాము. మనకు మేడిగడ్డ దగ్గర నుంచి మిడ్ మానేరుకు పంపడం అనేది కోల్డ్ ఫీల్డ్స్ ఉన్నాయి, ఓపెన్ కెనాలు, ఇది సాధ్యపడదు కాబట్టి అది నాట్ అడ్వైజబుల్ అన్నాం. మేడిగడ్డ దగ్గర నుంచి మిడ్ మానేరు వ్యాప్కోసోలో రిపోర్ట్ ఇచ్చారు. మేడిగడ్డ నుంచి ఇక వయా అనేది ఏం లేదు, కెనాల్ ద్వారా టనల్ ద్వారా తీసుకుపోవాలి. లిఫ్ట్ లేవు, ఏదైనా లిఫ్ట్ చేయాల్సిందే, కానీ కెనాల్ను టనల్స్ పెట్టి లిఫ్ట్ చేయాలి. అటువంటి స్కోప్ లేదు ఇక్కడ, ఎందుకంటే ఆడ కోల్ ఫీల్డ్స్ ఉన్నాయి, ఓపెన్ కాస్ట్ ఉన్నాయి, అండర్ గ్రౌండ్ మైన్స్ కూడా ఉన్నాయి. ఈ రెండింటి మూలంగా టనల్ అవ్వలేము, కెనాల్ అవ్వలేము. కాదు అని ఇచ్చాం మేము. లేదు మేము ఓన్లీ మిడ్ మానేరుకి పంపడం సాధ్యం కాదన్నాం. కెనాల్ దవ్వరాదు, టనల్ దవ్వరాదు కాబట్టి సాధ్యం కాదు. మిగతా చేసుకోవచ్చు. ఆ తర్వాత 105 meters కట్టచ్చు అని కూడా ఇచ్చినాం మేము మేడిగడ్డకి. టనల్ కానప్పుడు మీరు అట్లా నీళ్ళు ఎలా తీసుకుపోగలుగుతారు అని వచ్చింది. ఆ తర్వాత మాకు కూడా మొదలు ఈ 3 బ్యారేజ్లు కట్టాలని ఆలోచన మాకు రాలేదు, గవర్నమెంట్ కూడా రాలేదు. ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దెన్ వేరే వాట్ ఈస్ ద అదర్ ఆల్టర్నేటివ్ అన్నప్పుడు ఈ 3 బ్యారేజ్లు పిక్చర్లోకి వచ్చాయి. సో దట్ ఈస్ ది మెయిన్ రీజన్. మేడిగడ్డ మిడ్ మానేరు సాధ్యం కాదు, కెనాల్ అవ్వలేము, టనల్ కూడా తీసుకుపోలేము. కాబట్టి అప్పుడు మార్చుకున్నారు, పద్ధతి మార్చుకొని 3 బ్యారేజ్లు చేసినారు అంతే. అది ఆ 3 బ్యారేజ్లకు ఇదే. తర్వాత తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టడానికి వీలు లేదు, అది టైగర్ రిజర్వ్ దాంట్లో ఉన్నది, అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చే ప్రసక్తి రాదు నాకు తెలిసి. ఇంతవరకు ఎవరు మనిషి కూడా అక్కడికి పోలేదు, అఫీషియల్గా ఎవరు పోలేదు. దొంగతనంగా ఎవరైనా పోతే వేరు చెప్పలేము. అక్కడ ఏమీ చేయలేదు. కెనాల్ మాత్రం దవ్విన్లు, కొద్దిగా టనల్ కూడా కొద్దిగా దవ్విన్లు. ఆ టనల్ దవ్వినది మనం ఆ 148 కడితే అది ఉపయోగపడదా, మనం అనుకునే డిశ్చార్జ్ అందులో రాదు. ఏదో కావాలంటే నేను చెప్పు 50% 30% రావచ్చు. సో అది వేస్ట్ అయిపోతుంది. మనం 158 కాకుంటే ఇంకో అనదర్ లిఫ్ట్ పెట్టుకోవాల్సి వస్తుంది.